అది ఆల్మోస్ట్ కూడా మన పక్కకే అంత 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకు అంతే. నేను రావే అని చెప్పిన, అంటే నన్ను రమ్మన్నాడు. నేను ఆ రోజు ఏం సంగతిరా మీయా? ఏం సార్ అంత బాగా. ఎప్పుడు వచ్చినావు? పొద్దున వచ్చినా. అంతేనా? ఎటు పోయినావు? ఏంది ఎవరు గట్టి నడిపిస్తారు మీరు? అటువంటి అందరం పడదాం. 2 రాకలు కట్టు మా. ఇష్టంపేట కళ్ళు నువ్వు ఏందిరా నువ్వు? చెప్పు సాబ్. కళ్ళు అని చెప్పే పద్ధతి. అప్పుడైతే ఎలువెచ్చి అంచేది, ఇప్పుడైతే జాలి ఇంత లొట్టి ఉన్నది ఇక్కడ. అసలు బాటిల్ యాక్చువల్గా అయితే జాలి చేయబట్టి అంచుతాను, కానీ వీళ్ళతో అంచాలంటే అవుతుందా? కాని పని. ఇక మా ఊరు మండవకు వచ్చినాం. మండవలో అనుకోకుండా మా చిన్ననాటి మిత్రుడు కలిసిండు. మా చిన్ననాటి మిత్రుడు కరీంనగర్లో ఉంటాడు. మా బావ, మా డాడీ అండ్ మా తమ్ముడు అందరం కలిసి అయితే మండవకు వచ్చినాం. సో మీకు అందరు తెలుసు అనుకుంటా. ఇవైతే మేము రాకలు అంటాం, మీ సైడ్ ఏమంటారు మాకైతే తెలియదు. ఇదైతే రాక. ఇందులో ఇది తాటాకుతో చేస్తారు. ఇప్పుడైతే మా మామ గౌడు తెలంగాణ కల్చర్లో తెల్లగాలను పెద్దగా అంటే మందు కింద అయితే ట్రీట్ చేయరు. ఇది ఒక సాంప్రదాయ డ్రింక్ లెక్క తీసుకుంటారు. సో మేమైతే అందరం అంటే తెలంగాణలో నార్మల్గా అందరు తాగుతారు వైట్ డ్రింక్, ఎందుకంటే హెల్త్ కూడా కొంచెం, అందుకోసం ఆల్మోస్ట్ అందరు తాగుతారు తెలంగాణలో అయితే. సో తెలంగాణ అంటే తాటికాళ్ళు, మేము తెలంగాణ అంటాం. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. తెలంగాణ స్టప్కి అయితే మక్క గారెలు, మక్క అటుకులు తెచ్చుకున్నాం. ఒకటి తీసుకో, తీసుకోరా. దోమలు అయితే బాగున్నాయి, ఎందుకంటే సాయంత్రం అయింది కాబట్టి దోమలు అయితే మస్తు కుడుతున్నాయి. మా అంటే ఇట్లా పెట్టంగానే యారా ఇప్పటిదాకా గుట్టి
అబ్బా అబ్బా నాకు గుర్తానే మరి. మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే మా మానేరు వ్యాల్కి వచ్చినాం. సో పిల్లలతో అలా సరదాగా వచ్చినాం. సో ఇదే మా మానేరు వ్యాల్. రండి రండి. మీరు ముందు చూస్తే మనకి గట్టుమల్లన్న అని చెప్పేసి బోర్నపల్లి, మొన్న శివరాత్రి రోజు ఆల్రెడీ జాతర జరిగింది. శివరాత్రి రోజు జాగారం ప్లస్ జాతర జరుగుతుంది. రీసెంట్గానే దానిపైకి లైట్లును రోడ్ అనేది వేసిర్రు. మీరు బ్యాక్ చూసినైతే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. బ్యాక్ సైడ్ వైర్లు ఉన్నాయి. పక్కకు రండి. ఏంటంటే మా ఊరికి జీవనాధారం అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇట్లా లైన్ ఉంది కదా, ఇది బోర్ లైన్. ఇక్కడ నుండి ఆల్రెడీ ఊరు మొత్తంకి అంటే వాటర్ పంపిస్తారు పొలాలకు. సో నాన్ స్టాప్గా ఇట్లా చూస్తే లైన్లు బోల్డ్ అని లైన్లు ఉంటాయి ఇట్లా ఇలానే. సో కాసేపు అలా సరదాగా మా పిల్లలతో గడపదామని ఇటైతే వచ్చినాం. మీకు నచ్చింది అనుకుంటా. రండి తిరగ. ఇంత ఆ పక్కకేమో మనకి వరంగల్ డిస్టిక్, ఈ పక్కకు వచ్చేసి ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడేమో మనకి పెద్దపల్లి డిస్టిక్. అది డ్యామేజ్ ఉన్నది ఆల్రెడీ లటకు పోలు. సో ఇది మీకు తెలుసా అసలు ఇవేంటి అనేది? మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి ఇవేంటి అని. మేమైతే లట్టగువ్వలు అంటాం భాషలో, కొంత శంఖాలు అని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారు నీకు తెలుసా? ఏంది ఏంటిదిరా? శంఖం. నువ్వు శంఖం అన్నావు. నీకు తెలుసా? శంఖాలేనా? అయ్యో మరి మేము లట్టగువ్వలు అంటాం. ఇదా తినేది దీన్ని చిన్నప్పుడు అయితే మేము ఇట్లా ఏరుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఆరన్ వస్తుంది, ఈజీలో వస్తుంది. ఇగో ఇటు కూర్చోండి మంచిగా. ఇగో మీరు ఇట్లుందా? అయ్యో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నారా? ఇగో అబ్బా అట్లనే ఇట్లా రా. ఇగో ఇట్లా అపోజిట్ మనం ఊదుతాం కదా, ఊదడానికి అపోజిట్ పెట్టి. కరెక్ట్ లేదు, అందుకే సౌండ్ వస్తలేదు. ఆగురా నేను పెడతా, అది నేను చెప్తా. ఇగో నీకు అయ్యో ఇట్లుందా? ఇగో ఇట్లా పెట్టండి. ఇగో ఇట్లుందా? రెడీరా? ఇగో ఇటు మంచిగా ఉన్నాయా? రాలే ఇట్లా అపోజిట్ రా. ఇగో ఇటు చేతి పెట్టు, ఇట్లా పెట్టు. ఇగో ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు. పెట్టినావా? అరే ఆగు. మళ్ళీ దింపు.
దాని మీద ఇక్కడ దూరం పెట్టుదురా. అరే దూరం పెట్టుదు. పట్టు నీ చేతిటాను ఇట్లా కాదు, ఇట్లా చక్కగా దాపురా. ఇట్లా ఇట్లా ఆగు. మలు అన్ని మలు. అరే మలురా, అండ్ మలు మలు ఇట్లా తిరు ఊరు. ఇగో ఇట్లా ఇట్లా పెట్టేసి అని ఇగో ఇది ఉందా, ఇట్లా పెట్టేసి ఈ రెండింటి గ్యాప్లో ఇగో ఇలా మలిసి ఇటు దింపి అంటే కొంచెం సరిగ్గా పెట్టలే. ఆగు ఇప్పుడు వస్తుంది. ఇది ఫెయిల్ అయింది అట్లా. సో ఇవైతే మీకు చిన్నప్పుడు అందరు అయితే మీకైతే అందరికి తెలిసే ఉంటుంది. మంచి టైం పాస్ అవుతుంది ఇసుకల ఈ గేమ్స్ ఆడుకోవడానికి. ఇగో అన్నీ గ్యాదర్ చేస్తారు మా వాళ్ళు, ఆల్రెడీ వంచవేరు. ఇది పులుసు మీకోసం మా సైడ్ నుండి మొదటి ప్రశ్న ఏంటి అనేది నేనైతే ఇప్పుడు మీకు క్వశ్చన్ చెప్తున్నా. మీరు దానికి ఆన్సర్ తెలుగులో, నంబర్స్ కాదు, ఓన్లీ తెలుగులో ఏదైనా అది తెలుగులో మనకు టైప్ చేయాలి. నంబర్స్ కాదు, ఆల్ఫాబెట్ ఆర్ నంబర్స్ అంటే 1 2 ఇలా నంబర్స్ మాత్రం పెట్టకూడదు. తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 2 అయితే మీరు 2 అని తెలుగులో రాయాలి. సో మా సైడ్ నుండి క్వశ్చన్ ఏంటనేది ఇప్పుడు మేము క్వశ్చన్ రివీల్ చేయబోతున్నాం. క్వశ్చన్ ఏనండి, ఒక తండ్రికి 3 కొడుకులు, ప్రతి కొడుకు ఒక సోదరి. సో మొత్తం పిల్లలు ఎంతమంది? సో వాగులు అయితే మనకు ఒక్కసారి వర్షాకాలంలో ఒక్కోసారి ఏంటంటే వాగు ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్స్ విడ్త్ ఉంటుంది మా వాగు. ఈ వాగు ఒక్కసారి ఈ సైడు ఆ సైడ్ మొత్తం వాటర్ ఫుల్ఫిల్గా పోయిందంటే ఒక 3-4 ఇయర్స్ దాకా ఈ అంటే మనకు వాటర్ అనేది అయితే తగ్గాయి. ఇందులో లోపల ఉసుక లోపల కింద వాటర్ అనేది ఎప్పుడు ఫ్లోయింగ్ ఉంటుంది. సో 3 ఇయర్స్ దాకా మనకి ఏవైతే ఇప్పుడు ఇక్కడ వేసిరో ఈ బోర్లు, ఇలాంటి బోర్లు ఒకటి కాదు 100 బోర్లు ఉంటాయి. సో 100 బోర్లు ఉంటాయి కాబట్టి రోజు వాటర్ ఆల్రెడీ కింద ఏది భూగర్భ జలాలు అంటారు కదా, అవి అయితే మనకు కంటిన్యూగా 3 ఇయర్స్ దాకా బాగుంటాయి. మానేరు వాటర్ అంటే వాటర్ వచ్చేసి ఇప్పుడు మామూలుగా నార్మల్గా వస్తే కొన్ని వాటర్ వస్తాయి, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ వాటర్ ఉండే కొంచెం కొంచెం పోతాయి అక్కడ దార. అది ఇప్పుడు మీకు కొంచెం చీకటి అయింది, ఆల్రెడీ మీకు కనిపిస్తుంటుంది. కొంచెం చీకటి ఉంది ఇప్పుడు, మీకైతే అక్కడ దాకా వెళ్ళి చూపించలేము. సో మీకు ఒకవేళ వీలైతే మళ్ళీ మీకు వాటర్ కూడా చూపిస్తాం. ఇక్కడ అవసరం అయితే క్యాంపింగ్ కూడా చేస్తాం నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో. వర్షాకాలం అయితే వాటరు చాలా నీళ్ళు ఉంటాయి. ఇక్కడ నుండి మా వాళ్ళందరూ మాకు బతుకమ్మ పండుగ దసరాకు చాలా ఫేమస్ కదా బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఉంటుంది కదా, సద్దుల బతుకమ్మ ఇక్కడ లైట్స్ పెట్టేసి ఇక్కడనే బాక్స్లు పెట్టి అందరూ ఊరోళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఇక్కడ సద్దుల బతుకమ్మ పెట్టేసి ఇక్కడనే ఆడుకొని మళ్ళీ ఇంటికి వెళ్తారు. జమ్మికి కూడా మేము ఇక్కడ దగ్గర ఇక్కడ దాకా వచ్చి జమ్మాకు తెంపుకొని పోతాం దసరా రోజు. ఇది ఆల్మోస్ట్ ఇది వాగు ఇక్కడ నుండి కాదు, మానేరు వాగు మన కరీంనగర్ నుండి వచ్చేసి కరీంనగర్ నుండి ఈ ప్రాంతం అంతా ఇట్లా వెళ్తూ ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నిటికీ ఇదే జీవనాధారం. ఎందుకంటే వరి ఎక్కువ ఇటు మాకు వరి ఎక్కువ సాగు చేస్తారు. సో వరికి నీళ్ళు కావాలి కాబట్టి డైలీ ఈ వాగు నుండే డైలీ పొలాలకు అయితే నీళ్ళు అయితే వెళ్తాయి. ఇది మా మానేరు స్పెషల్. సో మీకు చూస్తేనైతే స్మాల్ బీచ్ లెక్కనే పడుతుంది. కొంచెం అంటే ఇప్పుడు ఫోకసింగ్ తక్కువ ఉంది కానీ కొంచెం ఫోకసింగ్ ఉండదంటే మీకైతే మంచి బీచ్ ఫీల్ ఉంటుంది పక్క. సో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్. రా ఉండూరు, మీరు ఉండూరు, నేను పోతాను. రమ్మంటాడు దా.